అండ్ ఇప్పుడు వీడియో చూద్దాం. ఈరోజు వీడియో వచ్చేసి పన్నీర్ని విరగొట్టుకోవడం అనమాట. నేను ఆల్రెడీ పాలు పొయ్యి మీద పెట్టుకున్నాను. పాలు అనేది మరీ ఎక్కువ మరగక్కర్లేదండి. జస్ట్ పాలు మరిగేటప్పుడు పొగ వస్తుంది చూసారా ఫస్ట్న. ఆ పొగ వచ్చాక మనం వెనిగర్ అనేది యూజ్ చేసుకోవాలన్నమాట. ఇగో నేను ఇంకా పాలు మరిగాక నేను చూపిస్తాను చూడండి. అదిగో చూడండి, జస్ట్ పైన పాల మీద ఎలా కడుతుందో లేయర్ కింద అలాగా ఇంకొక 2 నిమిషాల్లో అది మనకి పొగ కింద వస్తుంది. అలా మీకు తెలిసిపోద్ది మరుగుతున్నది. అప్పుడు ఎక్కువ అక్కర్లేదు, జస్ట్ 2 డ్రాప్స్ మాత్రమే. నేను ఇది ఒక 1/2 లీటర్ పాలకు మాత్రమే నేను పన్నీర్ విరగొడుతున్నాను. మీకు కావాలంటే ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ పాలు 1 లీటర్ పాలు కానీ విరగొట్టుకోవచ్చు అన్నమాట పన్నీరు. ఇప్పుడు ఇదిగోండి, ఇప్పుడు నేను ఇందులోని ఎక్కువ వేయట్లేదు చూడండి, అంతే సరిపోద్ది. దీన్ని జస్ట్ ఇలా కలుపుకుంటే సరిపోద్ది. చూడండి, మనకు తెలిసిపోద్ది. ఒక్క 2 నిమిషాలు మాత్రమే ఇలా కలుపుకుంటూ ఉంటే పాలు అనేవి విరిగిపోతాయి ఆటోమేటిక్గా. ఈ చిక్కటి పాలు నేను ఇందులో వాటర్ కూడా నేను ఏమి యూజ్ చేయలేదు. ఓన్లీ పాలు ప్యాకెట్ కట్ చేసి ఇలా పోస్తాను. ఇంకో మనకు తెలిసిపోతుంది. ఇదిగో చూసారా స్పూన్ మీద ఎలా కడుతుందో, ఎలా వచ్చేస్తుందో విరిగడం అనేది. ఇంకో జస్ట్ 2 నిమిషాలు, 3-4 నిమిషాల్లో పన్నీర్ అనేది అయిపోయింది మనకి. ఇదిగోండి చూసారా, మీకు తెలిసిపోతుంది. చూసారా పాలు అనేవి చూసారా ఎలా విరిగిపోతున్నాయో. మీకు ఇంకా విరిగినట్టుగా నాకు అనిపించకపోతే కొంచెం ఇంకొక 2 to 3 డ్రాప్స్ వెనిగర్ అనేది యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే నిమ్మకాయ అయినా వేసుకోవచ్చు. నేను వెనిగర్ వేసి విరగొడుతున్నాను. చూసారా అది విరిగేదాకా కొంచెం పొయ్యి మీద ఉంచితే ఇంకా బాగుంటుంది అన్నమాట. బాగా విరిగేదాకా ఉంచితే ఇలా కలుపుతూ ఉంటే అడుగున అంటుకోకుండా, గిన్నెకి ఏమాత్రం అంటుకోకుండా బాగా. చూసారా ఇదిగోండి ఎలా విరిగిందో చూసారా. నేను హై ఫ్లేమ్లోనే పెట్టి ఉంచాను పొయ్యి, నేను లో ఫ్లేమ్లో అనేది పెట్టనే లేదు అసలు. అలా ఒక్క 2 నిమిషాలు 3 నిమిషాలు స్పూన్తో కలుపుకుంటూ ఉంటే చూసారా మీకు ఎలా కనిపిస్తుందో. చూసారా మీకు కనిపిస్తుందా ఫ్రెండ్స్? ఇదిగోండి పైకి ఎలా విడిగి ఎందుకు కనిపిస్తుందో. మనం ఇలా పాలు విరగొట్టుకున్నాం కదా, అలాగే మనం పాలు విరగొట్టుకోకుండా ఆటోమేటిక్గా పాలు అనేవి విరిగిపోతూ ఉంటాయి కదా. అప్పుడు ఏం చేస్తామంటే మా డాడీ వాళ్ళు చెప్పారు ఏంటంటే, మా డాడీ వాళ్ళు చెప్పింది, ఆ విరిగిన పాలల్లోని మేము బెల్లం వేసుకుని బాగా బెల్లం కరిగేదాకా ఉంచేసుకుని విరిగిన పాలల్లోని బెల్లం వేసేసుకుని వేడిగా తాగితే ఉంటుంది, జున్ను తిన్న ఫ్లేవర్లో ఉంటుంది అన్నమాట. చాలా బాగుంటుంది. అది కూడా నేను చేసి చూపిస్తాను ఇంకో వీడియోలో. చూసారా మొత్తానికి విరిగిపోయింది. మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇది కొంచెం చల్లబడ్డాక నేను పన్నీర్ అనేది వడకడతాను. ఇదిగోని చూడండి, నేను వేడిగా ఉన్నప్పుడే ఇలాగా మనం టీ వడకొట్టుకుంటాం కదా, దాంట్లోకి ఇలా జాయిగా వంపేసుకుంటే సరిపోతుంది అన్నమాట. మళ్ళీ మీకు పన్నీర్ అనేది కిందకి పడిపోతున్నట్టు అనిపిస్తే ఇలా పెట్టుకోండి.
ఇదిగో చూసారా, నాకు ఇది నిండిపోయిందని చెప్పి నేను ఈ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నా. ఇలాగా మళ్ళీ మిగిలిన దాన్ని కూడా అలాగే వడకట్టేసుకోండి. ఇలా వడకట్టేసిన కూడా దీంట్లోకి ఇలా వేసేసుకోండి. మిగిలింది దీన్ని నేను అంతా శుభ్రం చేసేసి పన్నీర్ దాంట్లో తీసేస్తాను అనమాట. చూసారా, ఇందులోని సపరేట్గా వస్తున్నాయి చూసారా. ఇంకా చల్లారి కొద్దిని ఇంకా గమ్మని చల్లాలంటే ఇలా తీసేసాక కొంచెం కూలింగ్ మామూలు వాటర్ కానీ కూలింగ్ వాటర్ ఏది కానీ తీసేసి గట్టిగా మనం చేతితో నొక్కేసుకుంటే గమ్మున కూలింగ్ వాటర్ వేస్తాం కాబట్టి గమ్మున చల్లారిపోయి గట్టిగా ఇలా ప్రెస్ చేసుకుని మిగిలిన నీళ్ళు కూడా అలా పంపేసుకోవడమే. రెడీ ఫ్రెండ్స్, ఇదిగో మన హోమ్ మేడ్ పన్నీర్ అనేది రెడీ అయిపోయింది. చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో, వేడి వేడిగా పొగలు వస్తున్నాయి. చూసారా, నా చెయ్యి కూడా కాలిపోతుంది. వేడివేడిగా ఎంత బాగుందంటే అంత ఫ్లఫీగా ఉంది. ఇది మా పిల్లలకి అంటే చాలా ఇష్టం. మా పిల్లలకి ఇది చాలా ఇష్టం అనమాట. ఇది తినేచ్చేసినా తినేస్తారు, అంత ఇష్టం మా పిల్లలకి పన్నీర్ అనేది. మీరు కూడా ఎలా ఉందో, మీకు కూడా పన్నీర్ ఎలా కుదిరిందో కూడా నాకు మెసేజ్ కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.